నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ తెలంగాణ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రదేశం 18 లైన్ కాలనీ. ఒకప్పుడు ఈ 18 లైన్ కాలనీలో దాదాపు సింగరేణి కార్మికులతోటి కలకలలాడి ఎంతో అద్భుతంగా సుందరంగా ఉండేటువంటి పట్టణం నేడు చాలా తక్కువ మందితోటి. ఇక్కడ సింగరేణి కార్మికులు అంటే రిటైర్మెంట్ వయోభారంతో రిటైర్మెంట్ అయిన వెళ్ళిపోయిన కార్మికులు చాలామంది ఉంటే క్వార్టర్స్ ఖాళీగానే ఉన్నాయి. ఈ రోడ్లన్నీ నిత్యం బిజీగా సందడిగా ఉండేవి. మార్నింగ్ షిఫ్ట్ అని, మధ్యాహ్నం మళ్ళీ నైట్ షిఫ్ట్ అని చాలా బిజీగా సందడిగా ఉండే వాతావరణం ఒక్కసారిగా పోసిపోయింది 18 లైన్ కాలనీ. అంటే మన దగ్గర సింగరేణి వనరులు తగ్గుతూ ఉన్నాయి, అందుకే వేరే చోటకు సింగరేణి వెళ్తూ ఉన్న సందర్భంలో చాలా వరకు 18 లైన్ కాలనీ అంటే ఒక ఎమోషన్ ఉండే చాలామందికి. అటువంటి గొప్ప ప్రదేశం 18 లైన్ కాలనీ అంటే సింగరేణి సిరుల బిడ్డలు అందరూ ఇక్కడనే ఉండేది. బట్ ఈరోజు సింగరేణి సంస్థ పోసిపోతూ ఉంది. ఈ రోడ్లన్నీ కూడా చూడొచ్చు మనం, పోసిపోయిన రోడ్లు దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఎంతో మంచిగా కనిపించిన రోడ్లు నేడు కార్మికులు లేరు. అంటే సింగరేణి సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఇక్కడ హెల్ప్ జరిగింది. నేడు ఉన్న షాపులు వాళ్ళు ఆ రూమ్ రెంట్స్ ఇంటికి రావడానికి వాళ్ళకి పాపం సరిపోవట్లేదు. అంతటి పరిస్థితి. దీన్ని వాటర్ ట్యాంక్ చౌరస్తా అంటారు. ఇప్పుడు మనం దాటినాం కదా, నేను వాటర్ ట్యాంక్ చౌరస్తా అని అంటారు. ఈ ఏరియాలో కూడా చాలామందికి మంచి పని చేసేది. ఇంకొకటి పక్కనే సిఆర్ క్లబ్ అని ఉంటుంది. సిఆర్ క్లబ్లో సిఆర్ క్లబ్లో ఫ్రీగా స్విమ్మింగ్ నేర్పించే వాళ్ళు, జిమ్ పెట్టేవాళ్ళు, ఓపెన్ జిమ్ లాగా చాలా వరకు మంచి ఆటలు ఉండేటివి. ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్ వాడుతున్నారు అనుకోండి. చాలా మటుకు చాలా సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు అంటే ఈ ప్రాంతంతో కొంచెం ఈ ప్రాంతం మీద తెలిసిన వాళ్ళకి అంతా కూడా ఐడియా ఉంటుంది. సింగరేణి ఏరియా ఇప్పుడు మనం వెళ్తుంది సింగరేణి స్కూల్ దాటి కొత్తగానే రూట్ అన్నట్టు. ఈ రూట్ నుండి గోదరికానికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు రూట్ వేరు ఉండే, ఇప్పుడు రూట్లు అన్నీ మారినాయి. కొత్త రోడ్లు వచ్చినాయి, కొత్త కార్మికులు వచ్చారు. అందరూ కూడా కొత్తగా ఈ కొత్త రోడ్ ఏదంటే పెంచుకలో పెట్టపోతున్న కాలనీ క్వార్టర్స్కి వెళ్ళే దారి ఇది. ఇటువైపు నుంచి పెంచుకలు పెట్టిపోతున్న కాలనీకి వెళ్తూ ఉంటారు. సింగరేణి అంటే గోదావరికానికి 18 కాలనీకి ప్రధాన రహదారి. ఈ బస్సులన్నీ ఇదే రూట్లో వస్తాయి. ఇవన్నీ పక్కన కొన్ని ఇళ్ళు సింగరేణి సంస్థకు చెందిన భూమి కాదు, దాంట్లో కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. మిగతా అన్నీ కూడా సింగరేణి సంస్థకు సంబంధించిన భూములు ఇటు ఎక్కువ ఉంటాయి. దీన్ని అల్లూరు అని అంటారు. ఇటు సైడ్ వెళ్ళాలి, అల్లూరు రైట్ సైడ్కి. ఈ అల్లూరు ఏరియా మొత్తం కూడా వీళ్ళు భూములు అంటే ఇంటి కట్టుకున్న వీళ్ళ సొంత స్థలాలు. ఈ మధ్య ఒకప్పుడు ఇక్కడ బంక్ కూడా లేదు. ఈ మధ్య ఒక 2-3 ఏళ్ళు ఏదైనా బంక్ స్టార్ట్ అయింది. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు ఎంతో కలగలనే సింగరేణి ఏరియా కార్మికులతో సందడిగా ఉన్నటువంటి కాలనీ లైన్స్ అన్నీ కూడా పోసిపోయి చూడడానికి చాలా బాధగా ఉంది. ఇక్కడే మేము ఇంటర్ కూడా చదువుకున్నాం, ఫ్రెండ్స్ అందరం కలిసి ఉండేది. ఒకప్పుడు 18 లైన్ కాలనీకి వచ్చినామంటే గొప్ప ఆనందంగా అనిపించేది. మైండ్స్ మీద శాలరీస్ ఉన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చేది. అప్పుడు చాలా ఆనందంగా అనిపించేది. మైండ్స్ మీదకి వచ్చేటప్పుడు బేకరీలో ఏదైనా కూడా కొనిచ్చి ఆ సందడి ఆనందాలు మళ్ళీ తిరిగి రావు. నిజంగా దోస్ డేస్ ఆర్ మిస్సింగ్ అన్నట్టు అప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అనుకోండి. ఇక్కడ ఏం చేస్తాం, తప్పదు కదా, లైఫ్ టైం వర్క్ జాబ్. ఈ రిటైర్మెంట్ అనే ఒక బాధతో అందరూ కొన్ని ఆనందాలు జ్ఞాపకాలు అవన్నీ మైండ్లో మెదులుతున్నాయి.